అనంతపురం జిల్లా లింగారెడ్డిపల్లిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. పొలానికి వెళ్లే దారి విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు విచక్షణ రహితంగా దాడి చేశాయి. టీడీపీ నాయకుడు నారాయణ స్వామితో పాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం లింగారెడ్డిపల్లికి చెందిన టీడీపీ నాయకుడు నారాయణ స్వామికి మల్లగుండ్ల పంచాయతీ పరిధిలో పొలం ఉంది. ఈ పొలానికి వెళ్లే రహదారి విషయంలో మల్లగుండ్లకు చెందిన వారధి అనే వైసీపీ నేత నారాయణ స్వామితో గొడవ పడ్డారు. ఈ గొడవ కాస్త పెద్దదై నారాయణ స్వామి అతడి సోదరుడిపై వారధి మరో 7 మంది వైసీపీ కార్యకర్తలు కలిసి కట్టెలతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే కుటుంబ సభ్యులు తాడిపత్రి ఆసుపత్రికి తీసుకెళ్లారు. నారాయణ స్వామి ఫిర్యాదు మేరకు 7 మంది వైసీపీకి చెందిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామాంజనేయులు రెడ్డి తెలిపారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల దాడికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు మండలం మల్లగుండ్ల పంచాయతీలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తలకు వైసీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. రస్తా విషయంలో దాడి చేసినట్లు కూడా చెప్తున్నారు. అయితే ముందస్తుగా పక్కా ప్రతిబంధ ప్రకారమే టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారంటూ కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీకి చెందిన నారాయణ స్వామికి ఏదైతే మల్లగుండ్ల పంచాయతీలో పొలం ఉంది, ఈ పొలానికి వెళ్తుండగా దాడి కాచి దాడికి పాల్పడ్డారు. గత కొన్ని దశాబ్దాలుగా అదే మార్గం గుండా ఏదైతే రస్తా ఉందో ఆ రస్తా గుండా కూడా నారాయణ స్వామితో పాటు మరికొంతమంది గ్రామస్తులు పొలానికి వెళ్తుంటారు. అయితే వైసీపీకి చెందిన వారధి వర్గీయులు ఇక్కడ దారి లేదు, ఇక్కడి నుంచి పోవడానికి లేదంటూ కూడా అడ్డగించారు. దీన్ని కొంతమంది గ్రామస్తులు కూడా తప్పుపట్టారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే గ్రామం నుంచి కూడా నారాయణ స్వామితో టీడీపీకి చెందిన నారాయణ స్వామితో పాటు మరికొంతమంది కూడా ఇదే గ్రామం కూడా వెళ్తుంటారు అంటూ కూడా మల్లగుండ గ్రామస్తులు వైసీపీ నేత వారధికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా టీడీపీ వర్గీయులు కావడంతో తాము ఇక్కడి నుంచి దారి వదిలేది లేదంటూ కూడా వైసీపీకి చెందిన వారధితో పాటు వారధి సంబంధించిన అన్నదమ్ములు కూడా ఒక్కసారిగా నారాయణ స్వామితో పాటు నారాయణ స్వామి కుటుంబ సభ్యులపై కూడా విచక్షణారహితంగా దాడికి పాల్పడిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఫ్యాక్షన్ గ్రామైన మల్లగుండ్ల గ్రామంలో ఈ తరహా దాడి జరగడంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. గతంలో ఫ్యాక్షనాతులు కూడా ఈ గ్రామంలో జరగడంతో ఎలాంటి ఘటనలు జరుగుతాయన్న ఆందోళన గ్రామస్తులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీసులు ఈ తరహా దాడులకు ఎవరైతే పాల్పడ్డారో వారిపైన కఠిన చర్యలు తీసుకుని గ్రామంలో ప్రశాంత వాతావరణం ఏర్పడేలా చేయాలంటూ కూడా గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే వైసీపీ నేత వారధి దాడిలో గాయపడిన టీడీపీ నేత నారాయణస్వామితో పాటు కుటుంబ సభ్యులు ప్రస్తుతం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ సురేష్.